నాకు కొంచెం అమ్యూజింగ్గా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, తెలుసుకోవాలని ఉంది. మీ ఇద్దరి వైవాహిక జీవితం 26 ఏళ్ల వైవాహిక జీవితంలో సమానత్వం అంటే ఏంటి, అంటే మీ డెఫినేషన్ ఏంటి, మీ ఇద్దరు ఎలా ఉంటారు యాక్చువల్గా? అంటే నేననే కాదు, మా చుట్టూ ఉన్న మేమందరం కూడా, మీరందరూ కూడా పోనీ అంటే ఆధిపత్యం ఒప్పుకోరు, పోనీ సమానత్వం ఉండాలంటారు. సమానత్వం అంటే ఎలా ఉంటుంది? అదే నేను అనేది అదే. ఇప్పుడు ఎవరైతే సమానత్వాన్ని నమ్ముతారో, ఎవరైతే డెమోక్రటిక్ ఫ్యామిలీని కోరుకుంటారో, నేను ఒకటే చెప్తున్నాను, డెమోక్రటిక్ వాల్యూస్ పునాది మాకు, ప్రజాస్వామిక విలువలు. ఆ విలువలు ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్న సమాధానం ఈ సమాజానికి చెప్పాలి అని తపన పడుతుంది. అదే సంధ్య, ఒక ప్రజాస్వామిక విలువలు. సంధ్య, ఇప్పుడు నేను మీ ఇంటికి ఒక 2-3 సార్లు వచ్చాను. ఆ 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా వంట నువ్వే చేసావు, కాఫీలు టీలు నువ్వే పెడుతున్నావు. మీ హస్బెండ్ మాత్రం అలా కూర్చుంటారు, ఆయన కాఫీ పెట్టరు, టీ అసలు కనీసం కిచెన్లోకి కూడా వెళ్ళరు. సో జనరల్గా ఏంటంటే సంధ్య అనే ఒక వ్యక్తి, ఇంతమందికి ఇన్ని చెప్పే సంధ్య ఇంట్లో ఒక మామూలు ఆడపిల్లలాగే వంట చేస్తుంది, కాఫీలు పెడుతుంది, ఇంకేంటి చెప్తుంది సంధ్య అని అంటుంటారు. ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది. అయితే వ్యక్తిగతంగా నేను మా ఇంట్లో అది జరగకపోవడానికి మా హస్బెండ్ దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అయితే నేను నమ్మే విలువలు మాత్రం స్త్రీ ఇంటి పని, పిల్లల పెంపకం ఇద్దరు చేయాలి. నేను నమ్మే విలువ అయితే అదే, నేను బోధించే విలువ కూడా అదే. కానీ మనం బోధించే విలువలు, మనం నమ్మే విలువలు కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో సాధ్యం కాకపోవచ్చు. అది భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆ ఒక్క ఇష్యూనే మనం ఘర్షణ చేయకూడదు, ఘర్షణకి అంటే ఇప్పుడు నేను నా ఆర్గనైజేషన్లో చేసే పనిలో రోజులు వెళ్ళిపోతాను. ఎక్కడెక్కడికో మేము అడవుల్లో తిరుగుతాం, గ్రామాల్లో తిరుగుతాం. సోంపేట ఉద్యమం అంటే 4 రోజులు వెళ్ళిపోతా, కాకరపల్లి అంటే 4 రోజులు వెళ్ళిపోతా. ఇప్పుడు కొత్తగూడెంలో ఆదివాసీల సమస్య, ఎయిర్పోర్ట్ ఇష్యూ అంటే 4 రోజులు వెళ్ళేసి వచ్చాను గ్రామాలకి. అంటే ఇట్లా మేము తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ అంత ఈజీ కాదు కుటుంబాన్ని పక్కన పెట్టి వెళ్ళడం అనేది. కానీ మేనేజ్ చేయడం కూడా చాలా అంత ఈజీ కాదు. అంటే ఇది ఒక స్ట్రగుల్. అయితే ఇక్కడ నా ఆర్గనైజేషన్లో లేదా మా చుట్టూ ఉన్న చాలామంది మగవాళ్ళు వంట చేస్తారు, పిల్లల్ని పెంచుతారు. ఆ సౌకర్యం ఉన్న వాళ్ళు, అలా ఆలోచిస్తున్న వాళ్ళు, అలా జీవిత ఆచరణలో రియల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా జీవిత భాగస్వామి నా హస్బెండ్ మాత్రం ప్రింటింగ్ ప్రెస్ ఓనర్. తనకి అక్కడ చాలా ప్రెషర్స్ ఉంటాయి, తన ఓన్ ప్రెస్. కానీ అలా అని చేయకూడదా అంటే చేయొచ్చు. కానీ ఇప్పుడు కొంచెం బాబు వచ్చాక బాబు బాధ్యత తీసుకుంటున్నారు, కానీ ఇన్నేళ్ళు లేరు వాస్తవానికి. కానీ నేనేమంటున్నానంటే అది ఒక్కటే బ్రేకింగ్ పాయింట్ అవ్వక్కర్లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇంకెవరైనా అసలు ఆయన వంట ఎందుకు చేయడు, ఆయన బట్టలు ఎందుకు ఉతకడు, ఇంకెందుకు ఓడవడు అని అదే బ్రేకింగ్ పాయింట్ అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ నేనేమనుకుంటున్నా అంటే స్వేచ్ఛ సమానత్వానికి అర్థము ఇంతోట చూడాలి. మన జీవిత విలువలేంటి, మనం ఇప్పుడు నా అభిప్రాయం, నేను పెళ్ళికి ముందే తనకేం చెప్పానంటే ఆర్గనైజేషన్ అనేది నా కన్విక్షన్. ఓకే, నేను నా ఉద్యమం ప్రజా సంఘం కావచ్చు, ఉద్యమం కావచ్చు, పార్టీ కావచ్చు, విప్లవోద్యమం కావచ్చు, ఇట్స్ మై కన్విక్షన్ అని చెప్పాను. నా కమిట్మెంట్ అది, నా కన్విక్షన్, అది నా జీవిత ఆశయం. దానిలోంచి వెనక్కి రాను నేను. అది మా అమ్మకైనా అదే చెప్పాను. ఇప్పుడు ఏజ్ రాగానే నువ్వెందుకు పెళ్లి చేసుకో, ఉద్యోగం వచ్చింది, ఏజ్ వచ్చింది, ఎందుకు చేసుకో అంటే ఖచ్చితంగా ఇది నా కన్విక్షన్. దీనికి భిన్నంగా నేను పెళ్లి చేసుకోను అన్నాను. మా అమ్మతో నేను యుద్ధం చేశాను. ఫస్ట్ యుద్ధం నేను అమ్మతోటే మొదలెట్టా. ఇదిగో రాత్రిపూట 10ంటికి వచ్చాము, చుట్టుపక్కల అందరు కాకుల్లో పొడిచారు. మేము న్యూ దిల్సుఖ్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం, దిల్సుఖ్ నగర్ సైడు. మీ అమ్మాయి ఏంటి అంత రాత్రి వస్తుంది. ఖచ్చితంగా మా అమ్మని వేధించారు, సమాజం వేధించింది, వెంటాడింది, నన్ను వెంటాడింది. నేను నిలబడ్డా. మా అమ్మ భయంకరంగా టార్చర్ చేసేది నన్ను, ఇంత లేట్ రావడం ఏంటి అని. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత అభద్రత లేకపోయినా సామాజికంగా ఆడపిల్లలు అంత లేట్ రావడం. అయినా నేను నిలబడ్డానికి ఒక ఫైట్ అది. నువ్వు నన్ను ఇలా అంటావు కదా, నేను ఖచ్చితంగా నైటే రాను అని చెప్పి ఆఫీసులో పడుకునేదాన్ని. ఒక రోజంతా వచ్చేదాన్ని కదా, అమ్మో ఆడపిల్ల, పెళ్ళిగాని ఆడపిల్ల ఒక రోజు రాలేదంటే అసలు ఏంటి అని. కానీ ఒక మాట చెప్పిన, అది మేము మా కుటుంబం పట్ల మా పట్ల చాలా బాధ్యతగా ఉండి చేసాం. సినిమాలకో షికార్లకో తిరగడానికి చేయాలి. కానీ ఈరోజు వాతావరణం అలా లేదు. వాళ్ళ అమ్మాయిలు కూడా అట్లాంటి సిచ్యువేషన్ లేదు. అలా ఇంటికి రాకుండా వెళ్ళిపోవడం అంటే ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ గుండె జారిపోవడమే. కానీ ఆ రోజు ఒక భావజాలం కోసం, ఒక ఆశయం కోసం మేము అట్లా చేసాం, కుటుంబాన్ని ప్రిపేర్ చేయడం కోసం.
అంటే రేపు ఏమైనా కావచ్చు, వాళ్ళు తట్టుకోవాలి, ఏదైనా కావచ్చు. అసలు బతుకుతామనే గ్యారంటీ లేని రోజులు అవి మాకు. కాబట్టి మా అమ్మని ప్రిపేర్ చేయడం కోసం నేను చేశాను. నా ఒకరోజు రాకపోతే గగ్గోలు పెడితే మళ్ళీ తెల్లారి 3 రోజులు వచ్చేదాన్ని కాదు. ఇక ఆఖరికి మా అమ్మ ఏ స్టేజ్కి వచ్చిందంటే, నువ్వు ఇంటికి వస్తే చాలు, నీకు ఇష్టం ఉన్నప్పుడే రా, నీకు ఇష్టం ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకో, నీకు ఏదో ఓ టైంకి నువ్వు ఇంటికి వస్తే చాలు అని నేను అలా ప్రిపేర్ అయ్యా. కానీ ఒక్కరోజు కూడా మీ అమ్మాయి ఈ చెత్త పని చేసిందనే ఆ ప్రశ్న నా కుటుంబానికి రాలా. నేను ఒక సినిమాకి వెళ్ళిన దాన్ని కదా, ఒక షికార్కి వెళ్ళిన దాన్ని కదా, అంటే వెళ్తే తప్ప పక్కన పెట్టండి, ఖచ్చితంగా టైం పాస్ చేసుకోలేదు, ఫోకస్గా ఉద్యమం కోసం, మీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం మీరు నిలబడి ఉన్నారు. ఎంత డే అండ్ నైట్ పనిచేసాం. వాల్ రైటింగ్స్ కాడ నుంచి పోస్టర్లు వేసి, బస్సులకి పోస్టర్లు వేసే కాడ నుంచి వాల్ రైటింగ్స్ వరకు చేసేవాళ్ళం. పోస్టర్లు వేయాలంటే తెల్లవారుజామున వేయాలి, వాల్ రైటింగ్లు చేయాలంటే నైట్స్ చేయాలి. మీటింగులు జరిగితే బహిరంగ సభలు గ్రామాల్లో రాత్రి 2 వరకు అవుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.